ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మన అనంతపురం నగరంలో గత 2 రోజుల క్రితము మన గౌరవ కమిషనర్ గారు మేఘస్వరూప్ గారు ట్రాన్స్ఫర్ అయిన తర్వాత ఇక్కడ మరి ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకోవడం జరిగింది. కార్పొరేషన్కి జిల్లా కలెక్టర్ గారు యొక్క కోరిక మేరకు మరి అలాగే ఇక్కడ నగరాన్ని హరిత నగరంలా చేయడానికి ఒక కాన్సెప్ట్ తోటి జిల్లా యంత్రాంగం అంతా కూడా ముందుకి వెళుతున్నటువంటి నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గారు ఒక ప్రణాళిక ప్రకారంగా ఒక స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ కార్యక్రమాన్ని తీసుకుని వెళ్తే ఇది ప్రజల్లోకి బాగా వెళ్తుంది, ఈ కార్యక్రమం బాగా వెళ్తుంది, మానిటరింగ్ మెకానిజం చాలా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఈ ప్లాంటేషన్ కార్యక్రమాన్ని ఒక వినూత్నంగా అంటే మొక్క నాటడమే కాదు, మొక్కని పరిరక్షించేటువంటి బాధ్యత కూడా మనం తీసుకోవాలి అనే దానికి అనేటువంటి పిలుపుతోటి మరి ఇక్కడ అనంతపురం నగరంలో మన డిస్కవరీ అనిల్ గారు అలాగే వాళ్ళ యొక్క వాలంటరీ ఆర్గనైజేషన్ యొక్క ఆధ్వర్యంలో మరి నిన్నటి నుంచి 11,000 మొక్కల్ని ప్రజలకి పంపిణీ చేసి ఆ మొక్కల యొక్క సంరక్షణ బాధ్యత కూడా వాళ్ళు తీసుకునేటువంటి కార్యక్రమంలో ఇవాళ మన కౌన్సిల్ తరఫున కానీ మన కార్పొరేషన్ నగరపాలక సంస్థ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఇట్లాంటి గ్రీనరీ అభివృద్ధికి అందరం కలిసి చేద్దామని చెప్పి అలాగే వారు చేసిన కార్యక్రమానికి ఇవాళ అటెండ్ అవ్వడం జరిగింది. అనంతపురం నగరాన్ని ఒక శోభిత సుందర నగరంతో పాటు హరిత అనంతపురంగా మార్చే ప్రయత్నంలో భాగంగా క్రమంలో భాగంగా ఏదైతే కలెక్టర్ గారు పిలిపించారో ఆ కలెక్టర్ గారు పిలుపునందుకొని డిస్కవరీ అనిల్ కుమార్ ఆధ్వర్యంలో ఈరోజు 11,000 మొక్కలను నిన్నే తెప్పించడం జరిగింది. నిన్ననే కాదు, క్రితం సంవత్సరం కూడా 25,000 మొక్కలు కూడా తెప్పించి నగర ప్రజలకు ఉచితంగా ఇవ్వడం జరిగింది. ఈరోజు అనిల్ కుమార్ నేతృత్వంలో దాదాపుగా ఇలా మొక్కలే కాకుండా దాదాపు పిచ్చుక గూళ్ళు అయితేనేమి, ప్లాస్టిక్ వ్యతిరేకంగా అయితేనేమి, ఈ పర్యావరణ పరిరక్షణ కోసం అయితేనేమి ఆయన చేస్తున్న పోరాటం మనమందరం కూడా ఆయనకు మద్దతుగా నిలబడాల్సిన అవసరం ఎంతగానో ఉంది. ఈరోజు ఒక్కొక్క మొక్క జమైకన్ మొక్క అయితే పెప్పర్ 1,300 రూపాయలు ఆన్లైన్లో ఉంది. మరి అదేవిధంగా మామిడి మొక్క 300 రూపాయలు 400 రూపాయలు ఉంది. మరి దానిమ్మ మొక్కలు ఉన్నాయి, మరి నేరేడు మొక్కలు ఉన్నాయి. ఇలాంటి విలువైన ఖరీదైన మొక్కలను ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది అంటే ఆయన అనంతపురం నగరంలో సాధారణంగా మామూలు మొక్కలతో పాటు పండ్ల మొక్కలు పెట్టాల్సిన ఆవశ్యకత, తద్వారా మాత్రమే పర్యావరణ సమతుల్యత నెలకొంటుంది. పక్షులకైతేనేమి, జంతువులకైతేనేమి, కోతులకైతేనేమి అవన్నీ కూడా ఆహారం లేక ఈరోజు మన ఇళ్ల మీద తిరగడం జరుగుతుంది. అలా కాకుండా ప్రకృతి సమతుల్యత కోసం ఆయన సుదూర ఆలోచనను హృదయపూర్వకంగా అభినందిస్తున్నా. కాబట్టి మొక్కలను పెంచుతాం, పర్యావరణాన్ని కాపాడుకుందాం. అదేవిధంగా మొక్కలకు సంబంధించి మొక్కలు మనందరినీ ఒక విషయం కోరుకుంటున్నాయి. కడుపు నింపే కుడినేనే, నీడనిచ్చే గుడినేనే, నువ్వు కట్టే బట్టనేనే, ఆయువునేనే, ప్రాణవాయువునేనే, కాడనేనే, పాడనేనే, నేను కాల్చే కట్టనేనే, ఆకులో బెడలో బెడలో ఔషధాన్ని దాచి నే గాయపడి నీ గాయాన్ని మన్పుతున్నా, చేతగానప్పుడు చేతి కర్ణవుతున్నా, సేద తీరేందుకు మంచమవుతున్నా, పాడు గాలినే పీల్చి ప్రాణవాయువు నీకిస్తున్నా, కనువిప్పి కాంచరా, ఒక మొక్కైనా పెంచరా, నేనే తరువుని. కాబట్టి మొక్కను పెంచండి, మీ ఉజ్వలమైన భవిష్యత్తును కాపాడుకోండి అని చెప్పి